హలో అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మనము యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందామండి. యోగా మన రిలేషన్షిప్కి, మన అనుబంధాలకి, అంటే మేబీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక పిల్ల ఒక తల్లికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్లో మన యోగా ఎలా హెల్ప్ చేస్తుంది, ఎలా బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుందో తెలుసుకుందామండి. కమ్యూనికేషన్, రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మనకి అసలు టైమే ఉండట్లేదండి. టైం ఉన్నా మన స్ట్రెస్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్ వల్ల ఎవరికైనా ఊరికనే చిరాకు రాదండి. లోపల ప్రాబ్లం ఉంటే అది మనం బయటికి చూపిస్తామన్నమాట. సపోజ్ ఒకవేళ మన బాడీలో ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ అయిపోయింది, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, మీకు లోపల ఇబ్బంది ఉంటే మీరు ఎలా మంచిగా హాయిగా ఉంటారండి? వేరే వాళ్ళతో ఉండలేరు కదా. అలాంటి టైంలో మీరు మీ కోపం, మీ చిరాకు చూపిస్తూ ఉంటారండి. మీరు ఎప్పుడైనా అనుకోని సంఘటనలు ఫేస్ చేసినప్పుడు కానివ్వండి, యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి, మీరు నిస్సహాయత స్థితిలో ఉంటారు. మీకు హెల్ప్ చేసుకునే సిచ్యువేషన్లో ఉండరు. కాబట్టి ఆ టైంలో ఎవరైనా చిన్న మాట అన్నా చాలా చిరాకు, కోపం వస్తుందండి. మనం ఈ యోగా ప్రాక్టీసెస్ వల్ల మనం ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీతో మనం వర్క్ చేస్తాం కాబట్టి మనము చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండొచ్చండి. అలా మనం ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకుంటే ఏ రిలేషన్షిప్లో అయినా ట్రస్ట్ అన్నది, అండర్స్టాండింగ్ అన్నది, లాయల్టీ అన్నది చాలా బాగా బాండ్ ఏర్పడుతుంది. కాబట్టి మనము యోగా ప్రాక్టీస్ డైలీ చేయడం అవసరం. సో ఇవాళ మనము వార్మప్స్లో ఒక కొత్త ప్రాక్టీస్ చేస్తున్నామండి. గణపతి నమస్కార అంటారు దీనికి. మనం గుంజీలు తీస్తాం కదండి, అలాగే ఈ వైపులో మనము థమ్, ఈ బొటన వేలని మనము ఇలా చెవి దగ్గర పెడుతూ మనం ఇన్హేల్ చేస్తూ కిందికి ఇలా కూర్చొని ఎక్స్హేల్ చేస్తూ ఇలా అప్ అవుతామండి. మీరు ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తున్నారో, ఈ బొటన వేలని ఫైర్ ఎలిమెంట్ అంటారు కదండి, ఈ ఎలిమెంట్ని మనము చెవి దగ్గర పెడుతున్నందుకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా మీరు ఇలా స్క్వాట్ చేసి కూర్చోవడం వల్ల మీ మూలాధార చక్ర, రూట్ చక్ర మీద మనము వర్క్ చేస్తున్నట్టు అర్థం. మన బాడీలో స్టెబిలిటీ, కాన్షియస్నెస్ అన్నీ పెరుగుతాయి. మన మూలాధార ఎలా అయితే మనం అనుకుంటామో ఎనర్జీ బేస్ రూట్ చక్ర నుంచి మనకి పై వరకు వెళ్తుంది. కాబట్టి మనము ఈ ప్రాక్టీస్ని చేసేద్దాము. దానికి మనం లెగ్స్ని కొంచెం వైడర్ పార్ట్ పెడుతూ, మన హ్యాండ్స్ని ఫస్ట్ ఇలా క్రాస్ చేస్తూ, రెండు బొటన వేలని ఇలా చెవు పైన పెడుతూ ఇన్హేల్ చేస్తూ కింద స్క్వాట్ అయి ఎక్స్హేల్ చేస్తూ ఇలా అప్ అవ్వండి. ఈ ప్రాక్టీస్ని మనం ఒక 10 times ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ డౌన్, ఎక్స్హేల్ చేస్తూ అప్. కావాలంటే ఐస్ క్లోజ్ చేస్తూ చాలా కాన్షియస్గా చేయడానికి ట్రై చేయండి. వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు. కంటిన్యూ చేయండి. లాస్ట్ 3 times. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేసి లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, గణపతి నమస్కార. మనం ఇలా మెల్లమెల్లగా కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు దీన్ని డైలీ ఒక 5 counts అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే మీరు బెనిఫిట్స్ చూడగలుగుతారు. మనము ఆసనాస్ పార్ట్కి వెళ్ళిపోదామండి ఇవాళ. ఇవాళ చేసేది మనం ఫస్ట్ ఆసన ప్రసరిత పాదోత్థానాసన ఏ అంటారు. దాన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా తాడాసనకు వచ్చేసి లెగ్స్ని ఇలా వైడర్ పార్ట్ పెడుతున్నాం. సో మనము ఈ టోస్ని ఈ ముందు వైపుకి ఇలా చూపిస్తున్నామండి. ఇలా సైడ్కి లేవు, చూసుకుంటే ఇలా నా యాంకిల్ ఇలా ఫార్వర్డే ఫేస్ చేస్తుందండి. దాని తర్వాత మనం ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకని ఎక్స్హేల్ చేస్తూ మనం లోవర్ బ్యాక్ నుంచి ఇలా బెండ్ అవుతూ
రెండు చేతుల్ని మనం ఇలా మ్యాట్ మీద పెట్టి మన చెస్ట్ని మన లెగ్స్ లోపలికి తీసుకెళ్తామండి. మళ్ళీ స్లోగా రెండు హ్యాండ్స్ని ఇలా అప్ చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతాం. చూసారు కదండి, ఈ ఆసన మీకు ఏదైనా యాంకిల్ పెయిన్ ఉంటే, మీకు హిప్ ఇంజ్యూరీస్ ఉంటే అవాయిడ్ చేయండి. మీరు చూసుకుంటే మీ యాంకిల్ని, మీ లెగ్స్ని చాలా స్ట్రెచ్ చేస్తుంది. మనం చెస్ట్ని లోపలికి తీసుకొని వెళ్తున్నాం కాబట్టి చాలా మంచి ఆసన అండి. మనము ఈ మూమెంట్ని ఒక 10 times చేద్దాము. నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి. స్పెషల్గా మీకు లంబార్ ఇష్యూస్, మీ స్పైన్ రిలేటెడ్ లంబార్ ఇష్యూస్ ఉంటే అవాయిడ్ చేయండి. స్లోగా 10 times చేసిన తర్వాత హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఈ ఆసన ప్రసరిత పాదోత్థానాసన ఏ. నెక్స్ట్ చేయబోయే మన ఆసన పరిఘాసన. ఇంగ్లీష్లో దీన్ని గేట్ పోజ్ అంటారు. ఫస్ట్ దీన్ని నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము ఇలా నీల్ డౌన్ పొజిషన్కి వస్తామండి. నేను నా ఎడమ వైపున ఉన్నాను, నా కుడి కాలని కుడి వైపున ఇలా పెడుతున్నాను. చూడండి, ఈ కుడి చేతిని కుడి కాళ్ళ పైన ఇలా పెడుతూ ఎడమ చేతిని ఇలా ఇన్హేల్ చేస్తూ పైకని ఎక్స్హేల్ చేస్తూ నేను డౌన్ అవుతున్నాను, బెండ్ అవుతున్నాను. చూడండి, నా కుడి వైపున ఇలా అయ్యి మన హ్యాండ్ ఎంత కిందికి వెళ్తే అంత కిందికి స్ట్రెచ్ చేయొచ్చండి. స్లోగా మళ్ళీ మనము ఇన్హేల్ చేస్తూ అపై ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతాము. ఈ ఆసన మీకు మోకాల నొప్పులు ఉంటే మీరు ఇలా నీల్ డౌన్ పొజిషన్లో ఉండలేరు కాబట్టి మీరు అవాయిడ్ చేయడం మంచిదండి. దాని బదులు మీరు నిల్చొని కూడా సైడ్ స్ట్రెచ్ చేయొచ్చు. సైడ్ ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మీరు సైడ్ స్ట్రెచ్ చేసినా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ ఆసన మీరు చేసి చూసినప్పుడు మీకు ఇక్కడ సైడ్ స్ట్రెచ్ అన్నది ఫీల్ అవ్వచ్చు. మీకు సైడ్ ఫ్యాట్ని మెల్ట్ చేయడానికి చాలా మంచి ఆసన అండి. ఇలా మీరు ఈ ఆసనాన్ని మీరు డైలీ ప్రాక్టీస్లో యాడ్ చేయండి. సో ఈ ఆసనాన్ని ఒక 5 సార్లు కుడి వైపున, 5 సార్లు ఎడమ వైపున మనము ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనాకి ఇంకొక అలైన్మెంట్ మీకు చూపిస్తానండి. ఇక్కడ మీ నీ ఇంకా మీ హిప్ ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ నేను ఈ ఆసనాన్ని ఇలా చేస్తే ఆ బెనిఫిట్స్ నేను చూడలేనండి.
మీరు ఎంతైతే అంత మీ హిప్ ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ బ్యాలెన్స్ అవ్వకపోతే వెనకాల లెగ్ టోస్ని మీరు ఇలా టక్ చేసుకోవచ్చు, పర్లేదు. సో మనము ఎడమ వైపున ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేసేద్దాం. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఈ ఆసన లాటరల్ బెండింగ్, సైడ్ బెండింగ్ కాబట్టి మీరు ముందుకు వెళ్ళకుండా ఓపెన్ చేసి మీ చెస్ట్ని పైన వైపున చూడడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము డైలీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేస్తారని ఆశిస్తున్నాను. మనము నెక్స్ట్ ఆసన వెళ్ళే ముందు నేను ఒక చిన్న మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. మీరు డైలీ అబ్జర్వ్ చేస్తున్నారా? మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి అబ్జర్వ్ చేస్తున్నట్టుంటే మీరు బెనిఫిట్స్ చూడగలుగుతారు. అలా ఇంకా యోగా ప్రాక్టీస్ చేయాలని మీకు లోపల నుంచి ఇంకా వస్తుందండి. అందరూ యోగా ప్రాక్టీస్ చేయలేరండి. ఎంత అనుకున్నా కమిట్మెంట్గా ఉండడం, డైలీ సాధన అని ఉంటుందండి. సాధన అంటే సెల్ఫ్ ప్రాక్టీస్. మనం యోగా డైలీ ఈ టైంలో లేచి ఇలా చేస్తాము అని మనం పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ చూసుకుంటారండి. మీరు మీ బాడీలో కానివ్వండి, మీ మైండ్లో డైలీ మీరు మార్నింగ్ కానివ్వండి, సంధ్యాకాలం అంటారు కదా, ఈవినింగ్ టైం కానివ్వండి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన క్లైమేట్ కూడా మెడిటేటివ్ స్టేట్లో ఉంటుంది. అక్కడ పగలు ఉండదు, అక్కడ రాత్రి ఉండదు. అలాంటి స్టేట్లో మనం ప్రాక్టీస్ చేస్తే తెల్లవారుజామున 4:30 బ్రహ్మముహూర్త అంటారు కదా, ఆ ముహూర్తంలో మీరు చూసినట్టుంటే అక్కడ రాత్రి ఉండదు, అక్కడ పగలు ఉండదు. మన నేచరే ఆ మెడిటేటివ్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి మనము ఆ టైంలో మన సాధన చేస్తూ మనం మెడిటేషన్ చేస్తుంటే మన ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి మనం ఆధ్యాత్మికంలో చేరడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. సో మనము డైలీ సంధ్యాకాలంలో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత ఆసన మనము చూసేద్దాము. దాన్ని ఉత్థాన శిశువాసన అంటారు. ఈ ఆసన ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి. సో మనము వజ్రాసన నుంచి మనము టేబుల్ పొజిషన్కి వస్తామన్నమాట. టేబుల్ ఎలా చూడాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఈ 2 చేతుల్ని ఈ చేతుల్ని మోకాల దగ్గర ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పామ్ని ఇలా స్ట్రెచ్ చేయండి. తర్వాత హిప్ని ఇలా పైకంటే ఇది టేబుల్ పోస్చర్ అండి. మీరు ఇక్కడ చూసినట్టుంటే నా వ్రిస్ట్, నా షోల్డర్ ఒక లైన్లో ఉంది, నా మోకాలు, నా హిప్ ఒక లైన్లో ఉందండి. సో మనము ఇక్కడ ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ మీ చెస్ట్ని మాత్రమే ఇలా మనము కిందికి అని 2 చేతుల్ని మనము ఇలా స్ట్రెచ్ చేస్తామండి. స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ టేబుల్ పొజిషన్కి వచ్చి ఎక్స్హేల్ చేస్తూ మీరు వజ్రాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి. ఈ ఆసన చేసే ముందు ఎవరు చేయొద్దో నేను చెప్తాను. మీ మోకాల నొప్పులు ఉంటే, మీ షోల్డర్ ఏమైనా ఇంజురీ అయి ఉంటే అవాయిడ్ చేయండి. హిప్ ఇంజురీ ఉన్నా అవాయిడ్ చేయండి. సో ఈ ఆసన ఒక 5 టైమ్స్ చేద్దాము. నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి.
స్లోగా వజ్రాసనంలో రిలాక్స్ అవ్వండి. ఒకవేళ ఈ అప్ అండ్ డౌన్ మూమెంట్ మీరు చేయలేకపోయినా ఆ ఆసనాలో వెళ్ళి ఉజ్జయ్ బ్రీతింగ్ అని ఉంటుందండి. నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో. అలా స్లోగా ఇన్హేల్ చేస్తూ స్లోగా ఎక్సేల్ చేసినా అంతే బెనిఫిట్స్ ఉంటాయండి. డైనమిక్ మూమెంట్ చేసినా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ ఆసనంలో స్టే చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్థిరం సుఖం ఆసనం అంటారు కదా, మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా ఆ పోస్చర్ని మీరు ఉండగలుగుతారో అంతసేపు మీరు ఉండొచ్చండి. సో మనము నెక్స్ట్ చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన అంటారు. దానికి మనము మన స్టమక్ మీద పడుకోవాలండి. నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము ఇలా స్టమక్ మీద పడుకున్న తర్వాత 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేసి లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ మీరు 2 కాళ్ళని 2 చేతుల్ని ఒకటేసారి అప్ చేస్తారు. ఎక్స్హేల్ చేస్తూ స్లోగా డౌన్ చేస్తారు. సో చూసారు కదండి, ఈ ఆసన ప్రెగ్నెంట్ విమెన్స్ అన్నం తిన్న తర్వాత ఒక 2-3 అవర్స్ గ్యాప్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇమీడియట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు బ్లోటింగ్ ఇష్యూ అవుతుంది కాబట్టి అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఈ ఆసన బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తానండి. మీరు మీ లెగ్స్ని మీ హ్యాండ్స్ని చాలా స్ట్రెచ్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ లెగ్స్కి, మీ హ్యాండ్స్కి, మీ షోల్డర్స్కి, మీ ఆర్మ్స్కి చాలా మంచిది. మీరు మీ స్టమక్ మీద ఉంటున్నారు కాబట్టి మీ ప్రెషర్ అంతా మీ అబ్డామెన్ మీద పడుతుంది. మీ అబ్డామెన్ని మీరు టోన్ చేస్తున్నట్టు, మీరు గ్లూట్స్ కూడా టోన్ చేస్తున్నట్టు అండి. మీ 2 గ్లూట్స్ కూడా దగ్గరికి వచ్చి కాంట్రాక్ట్ చేసి మనం రిలాక్స్ చేస్తాం కాబట్టి చాలా మంచి ఆసన. మనము ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి. సో చెప్పాను కదండి, ఇన్హేల్ చేస్తూ అప్పై, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. మీరు మకరాసనాలో ఇలా రెస్ట్ చేయొచ్చు. స్లోగా మీరు సీటింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు ఇలా వజ్రాసనాలు. నెక్స్ట్ ఆసన మనం చేద్దాము ఆనంద బాలాసన అంటారు. దీనికి మనము వీపు వైపున పడుకుంటామండి. ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా మీ లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వండి. సో మీరు ఇలా లయింగ్ డౌన్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని ఇలా పైకనండి. అన్న తర్వాత ఈ లెగ్స్ని మీరు ఇలా సపరేట్ చేయండి. సపరేట్ చేసి మీ మోకాలని మీ భూమి వైపుకి ఇలా తీసుకొస్తూ మీ ఈ సోల్స్ ఉంటారు కదా అండి, ఈ సోల్ని ఇలా హ్యాండ్తో పట్టుకొని మీరు ఇలా మీ మోకాలని కింద వైపున ప్రెస్ చేయండి.
ఆ పేర్లోనే ఉంది కదండి, ఆనంద బాలాసన అని, హ్యాపీ బేబీ పోజ్. ఒక బేబీ హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తుందండి, మంచిగా ఇలా సైడ్ ఇలా స్మైల్ చేస్తూ మూవ్ అవుతుంది. కాబట్టి నాతో పాటు మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్పై, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సో చూసారు కదండి, ఈ ఆసన మీకు స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఒకవేళ వెనక వైపున పడుకోలేకపోతే అవాయిడ్ చేయండి. మీకు మోకాల నొప్పులున్నా మీరు ఆ కాళ్ళని కింద వైపున ఇలా ప్రెస్ చేసినప్పుడు చాలా ప్రెషర్ పడుతుంది కాబట్టి అవాయిడ్ చేయండి. గ్రాయిన్ ఇంజ్యూరీస్ ఉంటే అవాయిడ్ చేయడం చాలా మంచిది. మనము ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. స్లోగా ఇన్హేల్ చేస్తూ మళ్ళీ 2 కాళ్ళని ఇలా పైకని ఎక్స్హేల్ చేస్తూ లెగ్ని రిలాక్స్ చేయండి. స్లోగా కుడి వైపుని ఇలా తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి వచ్చేయండి. చాలా రిలీఫ్ ఉంది కదండి. మీరు ఆసన ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఈ ఆసనాలో ఉన్న బెనిఫిట్స్ నేను మీకు చెప్తాను. మీకు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇష్యూస్ ఉన్నా మీరు ఎప్పుడైతే ఆ లెగ్ని ఇలా స్ట్రెచ్ చేసి ఆ ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రెస్ని మనం తీస్తున్నట్టండి. అక్కడ చాలా విమెన్కి హిప్లో చాలా ఎమోషన్స్, చాలా స్ట్రెస్ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఆసన చాలా మంచిదండి. మీకు ఓపెన్ చేస్తుంది, మీ గ్రాయిన్ని చాలా బాగా ఓపెన్ చేస్తుంది, మీ హిప్ని ఓపెన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము డైలీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసేద్దాం. ఇవాళ మీకు ఒక చిన్న సలహా అండి. మీకు మౌత్ అల్సర్స్ వస్తాయి కదా, మౌత్ అల్సర్స్ అంటే నోటి పూత అంటారు కదండి, మౌత్ అల్సర్ అని ఇంగ్లీష్లో అంటారు. అది మనకి బాడీలో హీట్ ఎక్కువ అయినప్పుడు వస్తుందండి. మీరు ఇలా వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే కిస్మిస్, రెజిన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, దాన్ని వాటర్లో నానపెట్టొచ్చు ఓవర్ నైట్. ఒక నైట్ అంతా దాన్ని అలా సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనము అది తిన్నట్టయితే మీకు కొంచెం రిలీఫ్ ఉంటుందండి మౌత్లో. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మనము రేపు కలుద్దామండి. నమస్తే.